దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. దేవుని యొక్క వాక్యంలో నుండి సామెతల గ్రంథము 5వ అధ్యాయాన్ని చదువుకుందాం. నా కుమారుడా, నా జ్ఞానోపదేశము ఆలకింపుము, వివేకము గల నా బోధకు చెవియొగ్గుము. అప్పుడు నీవు బుద్ధి కలిగి నడుచుకొందువు, తెలివిని బట్టి నీ పెదవులు మాటలాడును. దేవుని యొక్క బోధను, ఆయన యొక్క ఉపదేశాన్ని మనం ఆలకించినప్పుడు మనం బుద్ధివంతులమై నడవడం మాత్రమే కాక అనేకులకు బోధించేటువంటి కృపను దేవుడు మనకు అనుగ్రహిస్తారట. 3వ వచనం, జారస్త్రీ పెదవుల నుండి తేనె కారును, దాని నోటి మాటలు నూనె కంటే నునుపైనవి. వాస్తవానికి దాని యొక్క నోటి మాటలు ఏవైతే ఉన్నాయో అవి నూనె కంటే నునుపైనవి, తేనెలాగా ఉంటాయి అని ఇక్కడ రాయబడింది. అంటే ఏంటంటే జారస్త్రీ పెదవులలో నుండి వచ్చినటువంటి మాటలంట విషము కంటే చాలా ప్రమాదం అంట. అవి చాలా అందంగా చాలా బాగున్నట్లుగా కనబడతాయి, కానీ అవి విషము కంటే ఇంకా భయంకరమైనవి అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. దాని వలన కలుగు ఫలము ముసిని పండంత చేదు, అది 2 అంచులు గల కత్తి అంత పదునైనది. ఈ యొక్క ముసిని పండంత చేదు అంటే చేదు ఫలాలను ఇచ్చేటువంటి ఒక చెట్టు లాంటిదట. అది ఒక ఫలం అటది. అంత మాత్రమే కాదు, 2 అంచులు గల కత్తి అంత పదును గలది. దాని యొక్క నోట్లో నుంచి 2 రకాల మాటలు ఉంటాయట. అవి తెలియనటువంటి మనుషులు దానికి లోబడిపోతారు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. దాని యొక్క నడతలు మరణమునకు దిగుటకు దారితీయును, దాని అడుగులు పాతాళమునకు చక్కగా చేరును. అది జీవ మార్గమును ఏమాత్రమునో విచారింపదు, దానికి తెలియకుండానే దాని పాదములు ఇటు అటు తిరుగును. నిజమే, ఈ యొక్క జారస్త్రీ అంట జీవ మార్గములో ఏమాత్రము కూడా నిలిచి ఉండడానికి ఇష్టపడదట. దానికి ఎవరైతే లోబడతారో వారు నిత్య మరణానికి వెళ్ళిపోతారు అని దేవుని యొక్క వాక్యం మనకు తెలియచేస్తూ ఉంది. కుమారులారా, నా మాట ఆలకింపుడి, నేను చెప్పు ఉపదేశము నుండి తొలగకుడి. జారస్త్రీయుండు ఛాయకు పోక నీ మార్గమును దానికి దూరముగా చేసుకొనుము. దాని ఛాయకు వెళ్ళవద్దు అంటే దాని దరిదాపులకు కూడా మీరు వెళ్ళటానికి వీల్లేదు, వెళ్ళకూడదు అని దేవుని యొక్క వాక్యము మనతో మాట్లాడుతూ ఉంది. దాని ఇంటి వాకిట దగ్గరకు వెళ్ళకుము. వెళ్ళిన ఎడల పరులకు నీ యవ్వన బలమును, క్రూరులకు నీ జీవిత కాలమును ఇచ్చివేతువు. నీ ఆస్తి వలన పరులు తృప్తి పొందుదురు, నీ కష్టార్జితము అన్యుల ఇల్లు చేరును. తుదకు అంటే చివరకు నీ మాంసమును నీ శరీరమును క్షీణించినప్పుడు, అయ్యో, ఉపదేశము నేనెట్లు త్రోసివేసి తిని, నా హృదయము గద్దింపు నెట్లు తృణీకరించెను. నా బోధకుల మాట నేను వినకపోతిని, నా ఉపదేశకులకు నేను చెవియొగ్గలేదు. నేను సమాజ సంఘముల మధ్య నుండినను ప్రతి విధమైన దౌష్ట్యమునకు లోబడుటకు కొంచెమే ఎడమాయను అని నీవు చెప్పుకొనుచు మూలుగుచూ నుందువు. ఇక్కడ చూడండి, త్రోసివేయటం, తృణీకరించటం, వినకపోవటం, చెవియొగ్గకపోవటం, ఇవన్నీ కూడా బుద్ధిహీనుల యొక్క లక్షణాలు. మనము దేవుని యొక్క మాటలను కానీ ఆయన యొక్క వాక్యాన్ని కానీ మనము త్రోసివేసినట్లయితే, తృణీకరించినట్లయితే, వినకపోయినట్లయితే, చెవియొగ్గకపోయినట్లయితే చివరికి అన్ని విధాలుగా మనము నష్టపోయేవారముగా ఉంటాము. 15వ వచనాన్ని చదువుతున్నాను. నీ సొంత కొండలోని నీళ్లు పానము చేయుము, నీ సొంత బావిలో ఉబుకు జలము త్రాగుము. నీ ఊటలు బయటికి చెదరిపోదగునా, వీధులలో అవి నీటి కాలువలుగా పారదగునా. అన్యులు నీతో కూడా వాటిని అనుభవించకుండా అవి నీకే ఉండవలెను గదా. నీ ఊట దీవెన నొందును, నీ యవ్వన కాలపు భార్య యందు సంతోషింపుము. ఆమె అతి ప్రియమైన లేడి, అందమైన దుప్పి. ఆమె రొమ్ముల వలన నీవు ఎల్లప్పుడూ తృప్తి నొందుచుండుము. ఆమె ప్రేమ చేత నిత్యము బద్ధుడవై ఉండుము. నా కుమారుడా,
జార స్త్రీ యందు నీవేళ బద్ధుడవయుందువు, పరస్త్రీ రొమ్ము నీవేళ కౌగిలించుకొందువు. నరుని మార్గములను యెహోవా ఎరుగును, వాని నడతలన్నీయు ఆయన గుర్తించును. దుష్టుని దోషములు వానిని చిక్కులబెట్టును, వాడు తన పాప పాశముల వలన బంధింపబడును. శిక్ష లేకయే అట్టివాడు నాశనమగును, అతి మూర్ఖుడై వాడు త్రోవ తప్పి పోవును. ఈ మాటలు దేవుడు మన యొక్క హృదయాలలో భద్రపరచునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు ప్రభువా, కృపా సత్య సంపూర్ణుడా, కృపామయుడా, నీ పరిశుద్ధమైనటువంటి పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. దేవా, ఈ యొక్క ఉదయకాల సమయంలో నాయన 5వ అధ్యాయంలో నుండి మీరు మాతో మాట్లాడారు ప్రభువా. ఈ మాటలను మా హృదయంలో స్థిరపరచండి, భద్రపరచండి. ఈ మాటలను బట్టి నాయన మేము మా యొక్క నడతలను ప్రభువా జాగ్రత్తగా చూచుకుంటూ, మేము బుద్ధివంతులుగా నడుచుకుంటూ అనేకులకు నా తండ్రి నాయన అయా మార్గాన్ని చూపించే బిడ్డలుగా మమ్మల్ని అందరినీ కూడా తీర్చిదిద్దండి. ఈ దినమంతా నీ సన్నిధిని మాకు తోడుగా ఉంచి రాబోయే దినాలు మాకు, మా కుటుంబాలకు, పరిచర్యలన్నిటికీ కూడా దీవెనకరంగా మార్చమని అయ్యా, ఈ దినము ఈ వాక్యముల ద్వారా మీరు మా హృదయములను నాయన స్థిరపరిచి భద్రపరిచి నీ కొరకు మమ్మల్ని వాడుకొనమని, మీరే మహిమ ఘనత ప్రభావాలను పొందమని యేసు పరిశుద్ధ నామమున అడుగుతున్నాను తండ్రి, ఆమెన్. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు యేసు నామము సంపూర్ణ జయం కలుగునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలండి.